సాంప్రదాయ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై కృత్రిమ మేధ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ వంటి కోర్ ఇంజనీరింగ్ బ్రాంచ్లకు ప్రాధాన్యం పెరుగుతోందని గీతం అధ్యక్షుడు ఎం శ్రీభరత్ అన్నారు. హైదరాబాద్లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో టన్నెలింగ్స్ పై నిర్వహించిన ఒకరోజు కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధ వల్ల కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలపై క్రమంగా ప్రభావం పడుతోందని అన్నారు. అదే సమయంలో మన దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 7.5 లక్షల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తోందని అన్నారు. వర్ధమాన ఇంజనీర్లకు ఇదో మంచి అవకాశమని, వారు ఎంచుకున్న ఇంజనీరింగ్ బ్రాంచ్లలో మంచి పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. టన్నెలింగ్, భూగర్భంలో నిర్మాణాలు చేపట్టడంపై లోతైన జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండిసి భవిష్యత్తు ప్రణాళికలు ప్రస్తుత నవరత్న హోదా మహారత్నగా మారబోతున్న విషయాన్ని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ఎస్కే చౌరిసియా చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన 2040 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నవంబర్ నెలలో ఉత్తరాఖండ్లోని సిల్యారా టన్నెల్ ప్రమాదం, అందులో చిక్కుకున్న వారిని కాపాడడానికి చేసిన ప్రయత్నాలు, ఉపయోగించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల గురించి ఆత్మీయ అతిథిగా పాల్గొన్న శాడ్రోన్ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ ఎండి ముఖ్య కార్యనిర్వహణాధికారి సిరియాక్ జోసెఫ్ వివరించారు. ఆ సమయంలో ఎదురైన సవాళ్లు, సమిష్టిగా తాము వాటిని అధిగమించిన తీరును తెలిపారు. రోజురోజుకు మారుతున్న సాంకేతికపై పట్టు సాధించి తమను తాము ముందంజలో ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. సొరంగాలు, భూగర్భ ప్రదేశాలకు సంబంధించిన జియోటెక్నికల్ పరిశోధనలపై వివరించారు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సలహాదారు ప్రొఫెసర్ డి వీరెడ్డి అందించారు. సిల్యారా టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించే కార్యక్రమంలో సిఆర్ జోసెఫ్ పాత్రను గీతం కోర్ ఇంజనీర్ డీన్ ప్రొఫెసర్ వి రామశాస్త్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఇతర అతిథులను కూడా పరిచయం చేశారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ అఖిలేష్ చేపూరి స్వాగతోపన్యాసం చేయగా, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పి శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు. సింగరేణి కాలరీస్ పూర్వ డీజీఎం ఎం సత్యనారాయణ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం పూర్వ అధ్యక్షుడు ఈఈసిఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి మాధవి, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డివివి ఆర్ఎస్ వర్మ, పలువురు అధ్యాపకులు, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.